సో మనం ఫోటోషాప్లో వెక్టర్ మాస్క్ అనేది ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో నేను లాస్ట్ వీడియోలో లేయర్ మాస్క్ గురించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఒక ఇమేజ్ తీసుకొని దాన్ని ఇలా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి ఎలా అయితే రిమూవ్ చేస్తామో సో సేమ్ పెన్ టూల్తో అలా సెలెక్ట్ చేయండి. సో స్టెప్ బై స్టెప్ అలా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్కి పెన్ టూల్ అయితే ఎలా అయితే యూజ్ చేస్తారో సో సేమ్ అలానే సెలెక్షన్ చేయండి బ్యాక్గ్రౌండ్కి మొత్తం ఎడ్జెస్ దగ్గర పర్ఫెక్ట్గా. సో ఇక్కడ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను స్పీడ్గా చూపించేస్తున్నాను. సో మీరు నార్మల్ బ్యాక్గ్రౌండ్ డైలీగా ఎలా యూజ్ పెన్ టూల్తో ఎలా యూజ్ చేస్తారో సో సేమ్ అలానే చేయండి. సో ఈ స్టెప్ ఏంటంటే వెక్టర్ మాస్క్లో ఫస్ట్ స్టెప్ వెక్టర్ మాస్క్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తామని. సో చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం, బట్ ఇదొక సింపుల్ అండ్ ఈజీ మెథడ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఇది కూడా. సో ఇలా స్టెప్ బై స్టెప్ సెలెక్షన్ చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత మీరు లేయర్ అనేది సెలెక్షన్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ లేయర్ ప్యానల్కి వెళ్ళండి, అక్కడ వెక్టర్ మాస్క్ అని ఉంటుంది. సో అక్కడ కరెంట్ పాత్ మీద క్లిక్ చేయండి. సో మన బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో చూసారా, సింపుల్గా అండ్ ఈజీగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఇది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ మెథడ్కి వెళ్దాం. సో నెక్స్ట్ మెథడ్ ఇది. సో ఏదైనా ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఏదైనా ఆబ్జెక్ట్ని హైలైట్ చేయాలంటే సో దీనికి మీరు షేప్స్, నేనైతే షేప్స్ తీసుకుంటున్నాను, మీరు ఏదైనా టెక్స్ట్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఇది షేప్స్ తీసుకొని చేస్తున్నాను. సో ఇలా సో షేప్స్లో మీరు పాత్ అనేది స్టైల్ ఉండాలి. సో వెక్టర్ మాస్క్ కరెంట్ పాత్. సో ఇలా సెలెక్ట్ అయిపోయింది కదా. సో కంట్రోల్ జే, దానికి వెక్టర్ మాస్క్ తీసేయండి డూప్లికేట్కి. అండ్ ఆ డూప్లికేట్ని కిందకి డ్రాగ్ చేసి అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి, మీకే కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ ఎలా హైలైట్ చేసుకుంటారు అనేది. సో దీనికి కావాల్సిన ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ క్లిక్ చేయగానే యూ షేప్స్ వస్తుంది. సో అక్కడ పైన హోమ్ అని ఉంటుంది, కింద పైన రైట్ సైడ్ కార్నర్, దాని పక్కకు రెక్టాంగులర్ షేప్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఐకాన్, సో దాని పక్కకి షేప్ అని ఉంటుంది, అక్కడ మీరు పాత్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా ఆబ్జెక్ట్ అనేది హైలైట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇది కూడా దీనికి కొంచెం సిమిలర్ మెథడే సెకండ్ మెథడ్కి. సో ఇది కూడా ట్రై చేయండి. ఇది చాలా ఏంటంటే ఆల్బమ్ డిజైన్లో ఫ్రేమ్స్ కోసం యూజ్ చేస్తుంటారు. సో ఏదైనా టెక్స్ట్ ఏదైనా షేప్స్లో ఇమేజ్ కానీ రావడం కానీ దానికోసం యూజ్ చేస్తారు. సో ఇది కూడా సేమ్ మెథడే, కాకపోతే దీన్ని ముందే సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా లేయర్లోకి వెళ్ళి వెక్టర్ మాస్క్ అవన్నీ ముందే హైడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కరెంట్ పాత్ కాదు, సెకండ్ స్టెప్లో మనం ఏంటంటే కరెంట్ పాత్ క్లిక్ చేస్తాం, ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్. ఈ థర్డ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే హైడ్ ఆల్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా 1 by 1 చేసుకోండి. సో మీరు ఇదే కదా టెక్స్ట్ మీద చేసినా వచ్చేస్తుంది ఇట్లా. సో ఇలా 1 by 1 నేను ఇక్కడ జస్ట్ మీకు చూపించడానికి కాబట్టి నార్మల్గా తీసుకున్నాను. సో మీరు వర్క్ చేసేటప్పుడు కాబట్టి అన్నీ సేమ్ సైజెస్లో ఉండాలి, విత్ హైట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో చూసారు కదా, సో వెక్టర్ మాస్క్ ఇంత సింపుల్గా ఈజీగా ఎలా చేస్తామో. సో మీరు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వెక్టర్ మాస్క్ గురించే కాకుండా ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి క్లిప్పింగ్ మాస్క్ మీద. సో క్లిప్పింగ్ మాస్క్ కోసం రెడీగా ఉండండి. సో మీ డౌట్స్ కూడా ఏమైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.